బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే దొండకాయ ఫ్రై అనమాట. ఇది ఒక టైప్ అనమాట. ఏంటంటే దొండకాయలను కడిగేసి రౌండ్గా ముక్కలు అంటే పూర్వం ఉండేవాడు అనమాట రౌండ్గా. మా ఇంట్లో అలా అమ్మ వండుతారన్నమాట. ఇప్పుడు కూడా భోజనం అయితే అమ్మ ఇచ్చారు, వంటం అయితే నేనే వండా. రౌండ్గా కోసిచ్చారన్నమాట అమ్మ. నేను కర్రీ చేశాను ఫ్రెండ్స్, చూడండి. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఆయిల్ పోసేసుకుని మూకుడు పెట్టేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసేస్తాను అనమాట. వేసేసిన తర్వాత అది కుక్ అవుతుండగా ఫ్రై అవుతుండగా ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేస్తాను అనమాట. వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత పసుపు కారం షార్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు దాన్ని వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. అది వదిలేసేసిన తర్వాత ఓన్లీ ఆయిల్తోనే కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్, నేను పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేసి దాన్ని ఈ విధంగా చల్లుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చల్లేసుకుంటే ఈ విధంగా అయిందన్నమాట కూర. ఇది రైస్లోకి బాగుంటుంది అనమాట. ఇది ఇట్లా అయినా బాగుంటుంది రైస్లోకి, లేదంటే ఏదన్నా రసం పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. పప్పుచారు కానీ, లేదా చింతపండు కానీ, మిరియాలు కానీ, టమాటా కానీ, ఏ రసమైనా సరే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే దొండకాయలో ఇదొక టైప్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ దొండకాయ ముక్కలు అనమాట, కనిపిస్తాయి. ఈ రౌండ్గా కోసి అమ్మ కోసిచ్చారనమాట. బాగా ఎక్కువ నాకు పని ఉండటం వల్ల గవ్వగా దొండకాయ ఫ్రై అనమాట. ఇదొక టైప్ డిఫరెంట్ పచ్చి కొబ్బరి అనమాట. లాస్ట్లో దించేసుకునే ముందు వేసుకోవాలన్నమాట.